ఒక చిన్న గ్రామంలో జస్వంత్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతనికి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. రోజంతా ఆటలు, మొబైల్ గేమ్స్, అవే అతని ప్రపంచం. అమ్మ ఎంత చెప్పినా, రా బాబూ, కొంచెం చదువు అని అడిగినా జస్వంత్ మాత్రం వినేవాడు కాదు. అతను ఎప్పుడూ నిర్లక్ష్యంగా నవ్వేస్తూ ఉండేవాడు. ఒకరోజు వర్షం పడుతుండగా జస్వంత్ బయటకు వెళ్లి ఒక పాత గ్రంథాలయంలోకి అడుగుపెట్టాడు. అక్కడ అన్నీ పాత పుస్తకాలు ధూళి పట్టి ఉన్నాయి. అప్పుడే ఒక పుస్తకం అతని దృష్టిని ఆకర్షించింది. ఆ పుస్తకం ఒక్కసారిగా వెలుగులు విరజిమ్మింది. అది నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది. జస్వంత్, నన్ను చదువు, నీ జీవితం మారుతుంది. జస్వంత్ ఒక్కసారిగా భయపడ్డాడు. కాని అతని మనసులో ఆసక్తి పెరిగింది. అతను జాగ్రత్తగా పుస్తకాన్ని తెరిచాడు. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి కథ అతనికి జీవితం గురించి గొప్ప పాఠాలు నేర్పింది. సమయం చాలా విలువైనది. అమ్మ మాట వినాలి. చదువు నీ భవిష్యత్తు మార్చుతుంది. ఆ మాటలు జస్వంత్ మనసులో లోతుగా చేరిపోయాయి. జస్వంత్ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. తాను చేసిన తప్పులు గుర్తొచ్చాయి. ఇంతకాలం నేను తప్పు చేశాను అని అతను భావించాడు. ఆ రోజు నుండి జస్వంత్ పూర్తిగా మారిపోయాడు. ప్రతిరోజూ చదవడం ప్రారంభించాడు. అమ్మకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. అతని జీవితం కొత్త దిశలో సాగింది. మరో రోజు ఆ పుస్తకం కనిపించలేదు. కానీ అది ఇచ్చిన పాఠాలు జస్వంత్ జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి.